ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. 29వ తారీఖు నవంబర్ మాస శివరాత్రి. ఈ రోజున ప్రత్యేకత అలాగే విశేషం ఏంటో వివరించండి. అలాగే విధిగా ప్రతి ఒక్కరు ఆ రోజున ఏం చేస్తే మంచిది వివరించండి గురుగారు. తప్పకుండానమ్మా. ముఖ్యంగా ఈ మాస శివరాత్రి ఉన్నటువంటి అన్ని మాసాలలో త్రయోదశి పగలు వరకు ఉండి సంధ్యాకాల సమయానికి చతుర్దశి తిథి స్పర్శ గనక ఉంటే ఆ సమయంలో ఆ రోజున మాస శివరాత్రిగా చెప్పడం జరుగుతుంది. మాఘమాసంలో వచ్చే మాస శివరాత్రి మహాశివరాత్రి. ఇక మిగతా మాసాలు అన్ని మాసాల్లోకెల్లా వస్తాయి. కానీ మనము ఈశ్వర ఆరాధన చేసేటువంటి శివభక్తులందరికీ కూడా మహాశివరాత్రి ఎంత ప్రాముఖ్యత, ఎంత పవిత్రతనో అంతే విధానంగా ఇంపార్టెంట్ అనేటువంటిది కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజున శివానుగ్రహం కోసం. అంటే చాలా మందికి బిజీ స్కెడ్యూల్ ఉంటుంది. ఎప్పుడు కూడా శివాలయానికి వెళ్ళలేనటువంటి వాళ్ళు, శివుడికి అభిషేకం చేసుకోలేనటువంటి వాళ్ళు కనీసము ఈ మాస శివరాత్రి రోజుననైనా కానీ చేసుకోవాలమ్మా. పైగా ఈసారి ఏంటనంటే మాస శివరాత్రికి ఉదయం కాలము, ఉదయం సమయంలో త్రయోదశి తిథి 10:18 వరకు స్వాతి నక్షత్రం ఉంది. తర్వాత విశాఖ నక్షత్రం వస్తుంది. అది విశాఖ నక్షత్రము ఈ సంబంధించినటువంటి అన్ని నక్షత్రాల్లో రాజు లాంటిది. అందుకనే నక్షత్రాణామధిపత్యే విశాఖే అని ఉంటుంది. అంటే ఏంటి, చాలా పవర్ఫుల్ అయినటువంటి నక్షత్రం విశాఖ నక్షత్రం. కాబట్టి ఆ విశాఖ నక్షత్రము మాస శివరాత్రి కార్తీక మాసంలో కలిసి రావడం చాలా విశేషము. ఇక ఈ త్రయోదశి తిథి అనేటువంటిది చాలా రుద్రుడికి సంబంధించినటువంటి తిథి అమ్మా. ఈ సమస్త ప్రాణికోటికి ఆధారభూతమైంది ఏందమ్మా, ప్రపంచం మొత్తంలో కూడా, విశ్వం మొత్తంలో కూడా భూమి లాంటి మళ్ళీ ఈ భూమి గ్రహం అనేటువంటిది ఇంకెక్కడా లేదు అని అంటారు. ఎందుకనంటే కేవలం ఈ భూమిలో మాత్రమే వాయు స్పర్శ ఉంది. అంటే సమస్త ప్రాణికోటికి కావలసినటువంటి ఆధారభూతమైనటువంటి వాయువు జలచరాల్లో కావచ్చు, క్షీరదాల్లో కావచ్చు, మానవులుగా మనకు కావచ్చు, జంతువులు కావచ్చు, పశుపక్షాదులు కావచ్చు, ప్రతి జీవికి గుండె ఉంటుంది. ఆ గుండె కొట్టుకోవడానికి వాయువే ఆధారం. మనము ఈ శరీరంలో వాయువు తిరుగుతున్నంత వరకు మనకు ప్రాణం ఉంటుంది. వాయువు వెళ్ళిపోయిందంటే ఇక పంచప్రాణాల్లో వాయువు మొదటే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే మిగతావన్నీ తర్వాత వెళ్ళిపోతాయి. కాబట్టి అటువంటి వాయువు అధిపతిగా ఉన్న నక్షత్రం స్వాతి నక్షత్రం. అందుకనే ఈ యొక్క స్వాతి నక్షత్రంలో కొన్ని విశేషమైనటువంటిది చేసుకోవాలమ్మా. అయితే వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే, మీ ప్రాంతంలో ఎక్కడైనా కానీ ఉదయం 10:18 లోపల, అంతకు ముందు రోజైనా పర్వాలేదు, త్రయోదశి తిథి ఉంటుంది అనగా గురువారం రోజునైనా కానీ శుక్రవారం రోజున ఉదయం 10:18 లోపల ఎక్కడ వాన పడుతుందో ఆ వాన నీటిని ఒడిసి పట్టుకొని ట్యాంక్ లో పెట్టుకోవాలమ్మా, లేదా ఒక క్యాన్ లో పెట్టుకోవాలి. ఎందుకనంటే అది చాలా అమృతతుల్యమైనటువంటి ఔషధంగా పనిచేస్తుంది. ఎందుకనంటే రుద్రుడు అధిపతిగా ఉన్న తిథి త్రయోదశి. స్వాతి నక్షత్రంలో కలిసి ఉన్నప్పుడు ఆకాశం నుంచి పడేటువంటిది ఏదైతే జల్లులు ఉంటాయో ఆ నీరు ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడిందమ్మా. కొన్ని గ్రంథాలలో అది చాలా పరమౌషధంగా పనిచేస్తుంది. శరీరంలోని కొన్ని రుగ్మతలు తొలగిపోతాయి. కాబట్టి ఆ విధంగా ఆ నీటిని ఒడిసి పట్టుకొని ప్రతిరోజు ఒక గ్లాస్ తాగినా చాలు, మన శరీరం తొందరగా రికవర్ అవుతుంది అనారోగ్యం నుంచి. ఇక ఈ త్రయోదశి తిథి పొద్దునే గనక ఉంటుంది కాబట్టి ఆ సమయంలో బ్రహ్మముహూర్త కాలంలో స్నానం ఆచరించి చక్కగా కొన్ని సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఆ సమస్యల నివారణకి పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా దాంపత్య సమస్యలు, వివాహం కాక ఇబ్బంది పడుతున్నటువంటి యువకులు యువతులు ఎవరైనా కానీ ఆ రోజున చక్కగా ఉదయం 6:15 నుంచి 7:15 మధ్య కాలంలో శుక్రహోరం ఉంటుంది. శుక్రవారం రోజున చక్కగా
తేనెతో అభిషేకము జరిపించుకోవడం, దాంపత్య సమస్యలు ఉన్న వాళ్ళు. ఉమ్, వివాహ సమస్యలు ఉన్న వాళ్ళు పటిక బెల్లం పొడిని నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం జరిపించుకొని ఉమ్. మల్లెపూలతో అర్చన చేస్తే ఈశ్వరుడికి ఓ ఆ సమయంలో కోరుకున్న జీవిత భాగస్వామి లభిస్తాడు ఆ సమయంలో చేసుకోవడం ద్వారా. ఆహా. ఇక దాంపత్య సమస్యలు తొలగిపోవడం అనేటువంటి దానికి గన్నేరు పుష్పాలతో అర్చన చేయాలి, తేనెతో కానీ పటిక బెల్లం నీటితో కానీ అభిషేకం చేసి. ఉమ్, తదనంతరం ఈశ్వరుడికి తీపి పదార్థము బెల్లంతో చేసినటువంటి పాయసాన్నం నైవేద్యంగా పెట్టుకోవాలి. ఓ ఇక ఆ తర్వాత 7:15 నుంచి 8:15 మధ్య కాలంలో బుధహోర ఉంటుందమ్మా. ఉమ్, ఈ బుధహోరలో ఈశ్వరుని ఎవరైతే ఉమ్, 1000 కమలములతో అర్చన చేస్తాడో ఉమ్. ఆ వ్యక్తి శివానుగ్రహం పొందడానికి పాత్రుడవుతాడు. అంటే అని అన్ని ప్రతిరోజు పూజ చేస్తే ప్రార్థించడం మనసుదే ప్రధానమా అని అంటే మరి పూర్వకాలంలో అందరూ కేవలం ఈశ్వరుని నమస్కారం చేసుకుంటే సరిపోయేది కదా. ఇన్ని కానీ రకాలుగా విష్ణు సైతం కూడా 1000 కమలాలతో చేశాడే. ఉమ్, విష్ణువుకి అందనివాడా ఈశ్వరుడు? కాబట్టి మనం చాలా పిచ్చిగా ఆలోచించుకోవడం తగదమ్మా. ఉమ్. ప్రతి పనికి కూడా ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనం ఎలా తార్కికంగా ఆలోచన చేసుకోవాలి. ఇవన్నీ ట్రాష్. కేవలం మనసుతో భక్తితో అర్చించిన ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. ఉమ్, కానీ కొన్ని వస్తువులతో గనక మనం చేస్తే, ఇప్పుడు ప్రతిరోజు ఒకే కూర మనం తిన్నాం అనుకోండి 3వ రోజుకే వెగడు పుడుతుంది కదా. అవునండి. అంటే మనము దేవుడు సమానమని కాదు, ఉమ్, చేసే విధానంలో పరిపక్వత కావాలి. ఉమ్, ఆ విధంగా చక్కగా ఆ రోజున ఈ సంబంధించినటువంటి బుధహోరలో 7:15 నుంచి 8:15 మధ్య కాలంలో ఉమ్, వ్యాపార సంబంధమైనటువంటి దోషములు తొలగిపోవాలని ఉమ్, ఆ రోజున వీలైనన్ని మారేడు దళాలతో ఆ స్వామికి అర్చన చేయండి. ఆ గంట సేపు ఉమ్. అసలు వ్యాపార సమస్యలు, ధన సమస్యలు చాలా మటుకు తీరిపోతాయి. ఓ, ఇక చంద్రహోర ఉంటుందమ్మా. 8:15 నుంచి 9:15 మధ్య కాలంలో చంద్రహోర ఉంటుంది. ఉమ్, ఈ చంద్రహోర ఉన్నటువంటి సమయంలో ప్రధానంగా ఏం చేయాలి? ఉమ్, పంచామృతాలతో అభిషేకం, ముఖ్యంగా ఆవు పాలతో ధారగా ఆ గంట సేపు అభిషేకము శివ 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 అనుకుంటూ అయినా, శివాయ నమః అనుకుంటూ అయినా అభిషేకం చేస్తే ఆ ఈశ్వరుడు మానసికమైనటువంటి రుగ్మతలన్నీ తొలగిస్తాడు. ముఖ్యంగా మన సంకల్పం అంటే మనం ఒక వేదన పడుతుంటాం, మనము చాలా గజిబిజిగా ఉంటుంటాం, ఒక సమస్య గురించి ఆ సమస్యలో మునిగి తేలిపోయి ప్రశాంతత లేని జీవితాన్ని పొందుతుంటాం. ఉమ్, ఆ ప్రశాంతత లేని జీవితాన్ని ఏ కారణమైతే వలన పొందుతుంటామో ఆ కారణానికి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ తొలగించేసేసి ప్రశాంతతను కలగజేస్తాడు. ఉమ్. ఇక తరువాత శనిహోర వస్తుంది. 9:15 నుంచి 10:15 మధ్య కాలంలో ఆహా. త్రయోదశి తిథి ఉంటుంది, ఉమ్, స్వాతి నక్షత్రం ఉంటుంది, ఉమ్, పైగా శనిహోర కూడా ఉంటుంది. ఉమ్, ఆ సమయంలో ఉమ్, వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారు శనిదోష పరిహారార్థం అనేటువంటిది చేసుకోవాలి. ఆహా. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క పోలీస్ వర్గం కార్తీక మాసం నెల రోజుల పాటు పూజ చేసుకున్న తర్వాత పోలీస్ వర్గం పొందినటువంటి రోజున ఆ పుణ్యదినాన్ని పురస్కరించుకొని గోకర్ణ క్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఉమ్, ఇక చెప్పినటువంటి విధంగా 9:15 నుంచి 10:15 మధ్య కాలంలో ఉమ్, వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారు శనిదోష పరిహారార్థమై రావి చెట్టు చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఆ రావి చెట్టు దగ్గర దీపారాధన చేసి ఉమ్, తదనంతరం ఉత్తరం వైపు ఫేస్ పెట్టి శివ అష్టోత్తరం కానీ శనీశ్వర పంజర స్తోత్రము కానీ 3 సార్లు పఠించాలి. తదనంతరం నవగ్రహాల్లో శనీశ్వరునికి కానీ ఈశ్వరునికి కానీ అభిషేకము ఆ యొక్క 9:15 నుంచి 10:15 మధ్య కాలంలో అభిషేకం చేయాలమ్మా. ఉమ్, తదనంతరం ఆ యొక్క అభిషేకం చేసిన తర్వాత అవకాశం ఉంటే ఉమ్, ఆ యొక్క వికలాంగులకి కానీ, మానసిక, శారీరక వృద్ధాశ్రమంలో కానీ, పారిశుద్ధ్య కార్మికులకి కానీ తోచినంత ధన సహాయం కానీ వస్తు రూపేణ, ధన రూపేణ చేయవచ్చు, లేదా తినే పదార్థాలు పెట్టవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా ఉదయం కాలానికి సంబంధించినటువంటి పరిహారాలు పూర్తి అవుతాయి. ఉమ్, ఇక సంధ్యా సమయంలోకి వచ్చేసరికి ఇక మాస శివరాత్రి ప్రారంభమవుతుంది కాబట్టి ఉమ్, శివాలయానికి చేరుకొని అష్టవిధ పుష్పాలతో అనగా 8 రకాల పుష్పాలతో మారేడు దళాలతో ఈశ్వరునికి అర్చన జరిపించుకొని ఆ తదనంతరం దేవాలయంలో దీపారాధన చేసే స్థలంలో
360 ప్లస్ 360 ఒత్తులు దీపారాధన ఆ రోజు చేయడం, కూడా చేయొచ్చండి. తద్వారా ఆ రోజున కూడా చేయొచ్చమ్మా. ఆహా. చాలా విషయం, కార్తీక మాసం నెల రోజుల పాటు చేయొచ్చు. ఉమ్. కార్తీక పౌర్ణమి రోజున, ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజున, విశేషంగా ఈ మాస శివరాత్రి అయినటువంటి ఉమ్. 29వ తారీఖు శుక్రవారం రోజున సాయంకాల ప్రదోషకాల సమయంలో ఇంట్లో దీపారాధన చేసుకుని లక్ష్మీదేవిని ప్రార్థన చేసుకుని శివాలయంలో గనక వెళ్ళి అక్కడ గనక దీపారాధన చేస్తే, ఇంకా విశేషంగా మారేడు చెట్టు దగ్గర దీపారాధన చేస్తే, నువ్వుల నూనెతో మారేడు చెట్టు అక్కడ శివాలయంలో ఉంటాయి సాధారణంగా. ఉమ్. మారేడు చెట్టు దగ్గర దీపారాధన చేసినట్లయితే 720 ఒత్తులతో దీపారాధన చేస్తే ఉమ్. సమస్త విధమైనటువంటి దోషములు తొలగిపోతాయి. ఇక ముఖ్యంగా ఉమ్. చెప్పాలి అనంటే 27 నక్షత్ర హారతి అని అంటారు కదమ్మా. ఆ, నక్షత్ర అక్కడ నక్షత్ర హారతి అన్నప్పుడు నేను మురుడేశ్వర్లో కూడా చూశానమ్మా. మొన్న మురుడేశ్వరి వెళ్ళొచ్చాను. ఉమ్. 27 నక్షత్ర హారతికి చక్కగా మనకు ఇంత పెద్ద స్థాయిలో దీపారాధన చేస్తారు. అవునండి, వెలిగించు. అవసరం లేదమ్మా. 27 ఒత్తుల్ని కలిపి స్వామికి దీపారాధన చూపించినా, అలా పెట్టేయచ్చండి. అలా చేసి స్వామికి ఇలా హారతి ఇచ్చినా 27 నక్షత్ర హారతి అయిపోతుంది. ఉమ్. అంటే కొంతమంది స్తోమత ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు. కొనుక్కుంటారు, అలాంటి లేని వాళ్ళు హారతి చేసుకోవచ్చు. ఇచ్చేది. ఉమ్. ఇక నంది హారతి అని అంటారు. ఉమ్. లేదు, నంది కొనుక్కునే హారతి ఇచ్చే నందిది దొరకలేదు అనుకోండి, ఉమ్. ఆ నంది చిన్న బొమ్మ ఎక్కడో ఉంటుంది కదా, ఆ బొమ్మ హారతి మీద అద్ది పెట్టి ఉమ్. ఇలా పట్టుకొని హారతి ఇస్తే నంది హారతి. ఉమ్. అలాగే సర్ప హారతి, ఉమ్. అలాగే నాగ. మారేడు హారతి. మారేడు దళముని హారతి పళ్ళెంలో పెట్టి హారతి ఇచ్చినా మారేడు హారతి అవుతుంది. ఉమ్. కానీ ఈ మారేడు హారతికి, నంది హారతికి, సర్ప హారతికి 3 ఒత్తులు. ఉమ్. ఇక విశేషంగా రథహారతి అనేటువంటిది ఉందమ్మా. రథహారతి. రథహారతి ఇది ఎలా చాలా అండి? విశేషంగా చేసుకోవాలి. ఆ. ఈ రథహారతి అనేటువంటిది 648 ఒత్తులతో స్వామికి దీపారాధన చేస్తే ఉహు. రథహారతి అవుతుంది. 648. 648 ఉమ్. ఒత్తులు. ఇవి రథం అనగా రథముని పోలి ఉన్నటువంటి విధానంగా ఆ యొక్క దీపారాధన చేస్తారు. ఉహు. అంటే మొత్తం ఎన్ని ఉంటే అందులో 648. కాబట్టి 648 ఒత్తులని కలిపి స్వామివారికి ఆరాధన చేసినా ఉమ్. అది రథహారతి అవుతుంది. ఉమ్. ఈ విధంగా నక్షత్రహారతి, బిల్వహారతి, నందిహారతి, సర్పహారతి, అలాగే రథహారతి, ఉమ్. ఇవన్నీ ఈ విధంగా చేసుకోవచ్చు. ఉమ్. తప్పు లేదు, శక్తి ఉన్న వాళ్ళు చక్కగా అందరూ అన్ని రకాలుగా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. తప్పు ఆ లేదు. రోజంతా విశేషమే కదండి, విశేషమే. మహాశివరాత్రి ఆ రోజంతా దీపారాధన చేసుకోవచ్చు. ఒకవేళ ఉదయం పూట గుడికి వెళ్ళటం కుదరని వాళ్ళు సాయంకాలం ప్రదోషకాల సమయంలో చేసుకోవచ్చు. తప్పలేదు. ప్రదోషకాలంలో చక్కగా నందీశ్వరుడికి అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఎందుకనంటే కొన్ని దేవాలయాలు. కొన్ని ప్రదోష కాలంలో కొన్ని క్షేత్రాలలో అరుణాచల క్షేత్రం లాంటి అవునండి. క్షేత్రాల్లో నందీశ్వరునికి అభిషేకం కూడా చేస్తారు. చేస్తుంటారు. కాబట్టి విశేషం అమ్మ. అందులో సంబంధించినటువంటి ఇంకా మనం ఏమి ఆక్షేపణ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకనంటే భక్తితో చేసుకున్నట్టు ఇంకా ఆఖరి ఘడియల్లోకి వచ్చేసేస్తుంటాం. ఇంకొక రోజు అయితే అమావాస్య అయిపోతుంది, తర్వాత సోమవారం పోలిపాడ్యం. కాబట్టి చక్కగా ఇప్పటి వరకు చేసుకొని ఈ యొక్క మాస శివరాత్రి కూడా ఎందుకు వెలితి చేసుకోవడం. ఈ నెల రోజుల పాటు చేసుకోలేని వాళ్ళు మాస శివరాత్రి రోజున ఈశ్వరునికి అభిషేకం చేసుకొని ఆ విధంగా హారతి కనుక చేసుకుంటే నెల రోజులు చేసిన పుణ్య ఫలితం దక్కుతుందమ్మా. చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం అండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.